ఒక ఛాలెంజ్ చేశానండి అప్పట్లో. స్వస్థతలో చేసే బోధకులందరికీ, స్వస్థతలు చేస్తున్న బోధకులందరికీ సవాల్ చేస్తున్నాను. ఇప్పుడు స్వస్థతలు జరగవు, జరుగుతాయని మీరు రండి, జరగవని నేను నిలబెడతాను. మనిద్దరు నిలబడదాం జనాల మధ్య, మనిద్దరు వాదించుకుందాం. జరుగుతాయి అని నువ్వు చెప్తే నీ వెనకాతలు నేను బైబిల్ పెట్టుకొని నెంబర్ 2 కింద నిలబడతాను. జరగవని కానీ నేను గెలిస్తే నువ్వు నా వెనకాతలు నెంబర్ 2 కింద నిలబడాలి. ఒక్కరు రాలేదండి. దినకరన్ దగ్గర నుంచి మొదలెట్టానండి. వీళ్ళందరికీ పితామహుడు భూత వైద్యుడు ఆయనే, దినకరను. బాబా వీళ్ళు ఉత్తరాలు రాసేవారండి. సునీత అనే పాప ఎవరన్నా అనుకోండి, దినకరన్ తమిళనాడులో కదా ఉన్నాడు, కోయంబత్తూరులో. అయ్యగారు, నేను కడుపు నొప్పితో బాధపడుచున్నాను, మరి నాది విశాఖపట్నం, నా గురించి ప్రార్థన చేయండి. విశాఖపట్నం వస్తున్నాడు అనుకోండి మీటింగులకి దినకరను. విశాఖపట్నం నుంచి వచ్చిన న్యూస్ ఉత్తరాలన్నీ దగ్గర పెట్టుకుంటాడండి. అందులో ఎవరెవరు ఏ ఏ జబ్బుల మీద ఉత్తరాలు రాశాడో వాళ్ళ పేర్లు, వాళ్ళ జబ్బు, వాళ్ళ ఊరు రాశాయి. పేపర్ మీద తెచ్చుకుంటేవాడండి వేదిక మీదకి. అంటే మీకు తెలియదు కదా, మీకు అంత పెద్దవాడిని అంత మాట అనేస్తారా? నన్ను చిన్నగా చూస్తారు. నేనేమనేసానయ్యా పెద్దోడిని. ఈ ఉత్తరాలు రాగానే, అమ్మా సునీత, నువ్వు చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుచున్నావు బిడ్డ, యేసు నిన్ను పిలిచిస్తున్నాడు, రా. ఆవిడ అటు ఇటు చూస్తుంది, ఎవరు సునీత అని. ఏంటి నా పేరు చెప్పేశాడా? పిచ్చిదానా, నువ్వు ఉత్తరం రాసిన సంగతి నీకు తెలీదు. నువ్వు ఉత్తరం రాసావు, నువ్వే చెప్పావు నీ పేరు, నీ ఊరు, నీ జబ్బును. మరి వెళ్ళ అందరి మధ్య ఇంకా ఆ వేదిక మీదకి తీసుకొచ్చిందా? అలాగా సునీత రా అమ్మ. అలాగే అమ్మ రూతు, నువ్వు చాలా కాలంగా తలనొప్పితో బాధపడుచున్నావు, యేసు పిలిచున్నాడు, రా అమ్మ అనగానే ఆవిడ వస్తుంటే జనాలంతా చప్పట్లు. అబ్బో, ఎలా తెలిసిపోయింది అయ్యగారికి మన పేరు? మీ ఉత్తరం నువ్వు రాసిన ఉత్తరం అలాంటిది. ఇవన్నీ ఛాలెంజ్ చేశాను అప్పుడు. నేను రాశానండి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు దినకరన్ గారు, మరి ఆ స్వస్థతలు లేవు. ఒకవేళ మీరు విశాఖపట్నం వస్తే నన్ను రమ్మంటే నేను వస్తాను. అప్పుడు కుర్రవాడిని కదండి, కొంచెం ఎంత పుడితే ముసలోడిని అయిపోయాను. అప్పుడు కుర్రవాడిని, చాలా యాక్టివ్గా ఉండేవాడిని. మీరు రమ్మంటే వస్తానంటే నా ఉత్తరానికి సమాధానం లేదండి. ఎందుకండి ఎలాగ ఒప్పుకుంటాడు? జరగవని అతనికి తెలుసు, జరగవని నాకు తెలుసు. ఒక ఆమె కాకినాడలో ఉంటుందండి. ఒక ఆమె అలా ఆయన స్కూటర్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద చచ్చిపోయాడండి. చచ్చిపోతే ఈ అమాయకురాలు చచ్చిపోయినోడు గురించి ఏడవకుండా దినకరణకి ఫోన్ చేసిందండి. దినకరణకి ఫోన్ నెంబర్లో ఇస్తారు కదా, ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యగారు నా భర్త చనిపోయారు, మరి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళారో లేదో మీరు చెప్తారా అని అడిగాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడో లేదో దినకరన్ చెప్తాడా? అమ్మా, నేను చూశాను, దేవుడిని అడిగాను, దేవుడు నాకు చూపించాడు దర్శనంలో, నీకు పేతురు దగ్గర మీ ఆయన ఆడుకుంటున్నాడు, అడుక్కు తింటున్నాడు అంటే బాగున్నావు. ఇలాంటి మాయబోతలు సమాజంలో ఉక్కిరిబిక్కిరైపోయండి, ఎక్కువైపోయి. ప్రతివాడు స్వస్థతే కదండి, ప్రతివాడు స్వస్థతే. ఏమి స్వస్థత చేస్తున్నాడు అన్నాడు ముఖానికి. కరోనా వచ్చినప్పుడు సవాలు విసిరానండి, ఒరే బాబు, ప్రపంచంలో ఉన్న వైద్యులారా, స్వస్థతా వరాలు ఉన్న భక్తులారా, కరోనా ఆపరండ్రా బాబు, లక్షల మంది చచ్చిపోతున్నారంటే ఒక్కడ మాట్లాడలేదండి. ఆడు మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు. ఏంటి స్వస్థత వరం ఉన్నవాడు నీకెందుకురా మాస్కు? నీకెందుకు మాస్కు? ఏమండి, ఇలాంటి గారడీ వాళ్ళందరూ, సీమోన్ లాంటి గారడీ వాళ్ళు ఈరోజు ప్రపంచం అంతా ఉన్నారు. కానీ ఒకడు మారిపోయాడండి, ఒకడు మారిపోయాడు. ఆయన ఎవరంటే అమెరికన్ ఎవరినైనా బెన్హిన్ మారాడు. బెన్హిన్ స్వస్థత లేవని ఒప్పుకొని బెన్హిన్ మారాడు.